వీకెండ్ వచ్చింది. భార్య పిల్లలతో కలిసి సినిమాకు వెళ్దాం అనుకుంటున్నారా? ఒక్కసారి మీ పర్స్లో బ్యాలెన్స్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే జీఎస్టీ కారణంగా టికెట్ల రేట్లు అమాంతం పెరిగాయి. టికెట్ రేట్లతో పాటు క్యాంటీన్లో ఐటమ్స్ రేట్లు కూడా మండుతున్నాయి. జీఎస్టీ తొలితెప్ప సినీ పరిశ్రమపై పడింది. సినిమా రంగంపై పన్ను భారం మరింత పెరిగింది. టికెట్ ధర 100 రూపాయల లోపుంటే 18%, ఆ పైనుంటే 28% పడనుంది. దీంతో యావరేజ్ టికెట్ ధర 15% పెరగబోతోంది. దీంతో ఇప్పటికే కుటుంబం మొత్తం కలిసి సినిమాకు వెళ్తే సుమారు 1000 రూపాయలు ఖర్చయ్యేది. జీఎస్టీ వల్ల ప్రేక్షకుల జేబుకు మరింత గండి పడుతుంది. జీఎస్టీపై సినీ పరిశ్రమ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 100 రూపాయల టికెట్ 28% జీఎస్టీ విధించడంపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 100 రూపాయల లోపు 18% విధించింది. దీని ప్రభావం ప్రేక్షకుల మీదే కాకుండా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మీద తీవ్రంగా పడింది. జీఎస్టీ ప్రభావంతో రాబోయే రోజుల్లో సగం థియేటర్లు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీఎస్టీ వల్ల రాబోయే రోజుల్లో 75% సినిమాల నిర్మాణాలు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చిన్న నిర్మాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ జీఎస్టీ వల్ల అసలు చిన్న నిర్మాతలు కనిపించకుండా పోతారని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు జీఎస్టీ వల్ల సినిమాల నిర్మాణాలు ఆగిపోయి వేలాది మంది రోడ్డున పడతారని అంటున్నారు. 28% జీఎస్టీతో పాటు లోకల్ ట్యాక్సులు కూడా ఉంటున్నాయని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికైనా దీనిపై పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. లేకుంటే సినిమా నిర్మాణం నుంచి తప్పుకోవాల్సి వస్తుందన్నారు. జీఎస్టీ వల్ల హిందీ సినిమాలకు చాలా బెనిఫిట్ అంటున్నారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్. ఇంతకు ముందు హిందీ సినిమాలకు 45% ట్యాక్స్ ఉండేదని జీఎస్టీతో 28% తగ్గిందంటున్నారు. ప్రాంతీయ సినిమాలకు మాత్రం చాలా నష్టం కలుగుతుందంటున్నారు. బికాస్ సర్వైవల్ ఆఫ్ రీజనల్ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రీజనల్ ఫిల్మ్ అనేది సినిమా పరంగా కాకుండా రీజనల్ కల్చర్ని బయటకు తీసుకెళ్తుంది. ఆ ఉనికి దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది ఇప్పుడు. సో ద లాట్ ఆఫ్ థింగ్స్ లింక్ టు ఇట్. రీజనల్ ఫిల్మ్ అనేసరికి రీజనల్ ఫిల్మ్ అనేసరికి రీజనల్ ఎంప్లాయ్మెంట్ కానీ, సినిమాలు తగ్గితే ఎంప్లాయ్మెంట్ కానీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఒక చిన్న సినిమా మీడియం రేంజ్ సినిమాకి డెఫినెట్గా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. లాంగ్ టర్మ్లో జిఎస్టీ అనేది ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి. సో గవర్నమెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ట్యాక్స్ ఓన్లీ వన్స్, దే డోంట్ వాంట్ టు టేక్ నంబర్ ఆఫ్ టైమ్స్. సో దాన్ని మనం అర్థం చేసుకుని దానిలో ఉన్న బెనిఫిట్ని మనం ఎలా పొందాలి అనేది ఆలోచిస్తే డెఫినెట్గా ఇది చాలా బాగుంటుంది. మేము ఊరికే టు గివ్ ఒక గైడెన్స్ లాగా ఒకటి ప్రిపేర్ చేసి అందరికీ ఇచ్చాము, ప్లస్ మా వెబ్సైట్లో కూడా పెట్టాము. సో అది డెఫినెట్గా అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీ వెల్కమ్, మా సైడ్ నుంచి మేము జిఎస్టీని డెఫినెట్గా వెల్కమ్ చేస్తాము విత్ ద కండిషన్స్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి కంప్యూటరైజ్డ్. జీఎస్టీ వల్ల రీజనల్ సినిమాలపై పెద్ద ఎఫెక్ట్ పడుతుందంటున్నారు సినీ ప్రముఖులు. హిందీ సినిమాలకు ఒక స్లాబ్, ప్రాంతీయ సినిమాలకు ఒక స్లాబ్ విధించాలని నిర్మాతలు కోరుతున్నారు. సినిమా ఇండస్ట్రీ టోటల్గా పడిపోవటం, 100 సినిమాల లోపే, ఇప్పుడు సంవత్సరానికి 200-250 సినిమాల మధ్యలో ప్రొడక్షన్ జరుగుతున్న నిర్మాణ రంగం 100 లోపే 70-80 సినిమాలకి పడిపోయినా కానీ ఆశ్చర్యం లేదు. ఈ జీఎస్టీ మూలంగా హిందీ పరిశ్రమకి ఏం ఎఫెక్ట్ లేదు. నోటు మీద ఇంగ్లీషు, హిందీ 2 లాంగ్వేజ్లు బోల్డ్గా ఉండి మిగతా 14 భాషలు చిన్నగా ఉంటాయి. అవన్నీ ఆ 14 భాషలు రీజనల్ ఫిలిమ్స్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ లాంటి 14 భాషల రీజనల్ ఫిలిమ్స్. రీజనల్ ఫిలిమ్స్కి ట్యాక్స్ సపరేట్ స్లాబ్లు ఉండాలి. హిందీ ఫిలిమ్స్కి, ఇంగ్లీష్ ఫిలిమ్స్కి సపరేట్ స్లాబ్ ఉండాలని ఫైనాన్స్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టాం. అయితే జీఎస్టీ కారణంగా ఎంత నష్టం వస్తోంది, దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయంలో త్వరలోనే స్పష్టత రాబోతోంది. ఈ వారంలో విడుదల కాబోయే సినిమాల వసూళ్లను బట్టి సినిమా టికెట్ ధరలు ఆధారపడి ఉంటాయనే విశ్లేషణలు వినబడుతున్నాయి.
ఇటు జీఎస్టీపై తమిళ చిత్ర పరిశ్రమ భగ్గుమంది. జీఎస్టీతో పాటు తమిళనాడు సర్కార్ వినోద పన్ను వసూలు చేస్తోంది. దీంతో థియేటర్లు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన బాటపట్టారు. సోమవారం 1700 థియేటర్లు మూసేశారు. దీంతో తమిళ నిర్మాతల మండలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జీఎస్టీకి నిరసనగా తమిళనాట సినిమా థియేటర్ల యాజమాన్యాలు నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. చెన్నైతో సహా ప్రధాన నగరాల్లో సినిమా హాళ్లు మూతపడ్డాయి. చెన్నైలో సినిమా థియేటర్లు బోస్పై కనిపిస్తున్నాయి. అభిమాన హీరోలు చూసేందుకు నిన్న మొన్నటిదాకా ఫ్యాన్స్ ఉదయం నుంచి సినిమా హాళ్లకు తరలి వచ్చేవారు. కానీ ఇవాళ షో రద్దు అన్న బోర్డులు వారికి థియేటర్ల దగ్గర దర్శనమిస్తున్నాయి. తమిళనాడులో మొత్తం 1700 థియేటర్లు మూతపడ్డాయి. జీఎస్టీ స్లాబ్ తగ్గించే వరకు ఉద్యమం కొనసాగుతుందని థియేటర్ యజమానులు చెబుతున్నారు. పన్ను భారాన్ని తాము భరించలేమని అంటున్నారు థియేటర్ ఓనర్స్. ప్రాంతీయ చిత్రాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని థియేటర్ ఓనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. తమిళనాడుతో పాటు పాండిచ్చేరిలో కూడా సినిమా హాళ్లు మూతపడ్డాయి. 28% స్లాబ్ను తట్టుకోలేకపోతున్నట్లు ఆందోళనలు జరుగుతున్నాయి. సినిమాలపై జీఎస్టీ 28% ఉంటే తమిళనాడు ప్రభుత్వం వినోద పన్ను పేరుతో 30% పన్నులు విధిస్తోంది. వచ్చే 100 రూపాయల్లో 58% పన్నులకే పోతే మిగిలిన 42% అటు థియేటర్లు ఇటు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు పంచుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో గతంలో 83 ఉన్న సినిమా టికెట్ ధర ఏకంగా 120కి పెరిగింది. ఇంకా పెంచాల్సి ఉంటుందని సినీ నిర్మాతలు చెబుతున్నారు. సినిమా పరిశ్రమపై ఆధారపడే ప్రతి ఒక్కరూ జీఎస్టీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని దర్శక నిర్మాతలు కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సినీ పరిశ్రమంతా ముక్త కంఠంతో స్పందించాలని, ఒకే వాదన వినిపించాలని హీరో కమల్ హాసన్ కోరారు. టికెట్ ధరలు పెంచినప్పటికీ తమకు ఎలాంటి లాభం ఉండదని అంటున్నారు థియేటర్ యజమానులు. బంద్కు తమిళ సినిమా నటులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నటుడు విశాల్ డిమాండ్ చేశారు. సినిమా రంగం నుంచి రాష్ట్రానికి చాలా ఆదాయం వస్తోందని, ఈ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు విశాల్. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టు సినిమా రంగానికి పన్ను రాయితీలు ఇవ్వాలని ఆయన కోరారు. జీఎస్టీ అమలు వల్ల తమిళ సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజేందర్. టికెట్ రేటు 100 రూపీస్ 100 రూపీస్ క్రాస్ చేస్తే 28% జీఎస్టీ, 28% ఇది. ఇంకా స్టేట్ గవర్నమెంట్లో ఇది ఈ ట్యాక్స్ 30% సెపరేట్, ఇంకా ఎక్స్ట్రా ఒక 6%. అలా అంటే టోటలీ 28 ప్లస్ 30 ప్లస్ 6 64%. 64% అంటే బ్యాలెన్స్ ఓన్లీ 36%. ఈ 36%లో తమిళ్ థియేటర్ గారు అండ్ దెన్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ అన్నీ ఇది షేర్ చేసుకోవాలి. ఎలా సార్? టోటలీ 64% గవర్నమెంట్. ఒక పక్కనే చూస్తే సెంట్రల్ గవర్నమెంట్, ఇంకో ఒక పక్కనే ది స్టేట్ గవర్నమెంట్. ఎందుకు డబుల్ సైడ్ ట్యాక్స్? టికెట్ల ధరలు పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రేక్షకులు దూరం అయితే పైరసీ భూతం మరింత విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. టికెట్ల ధరలు పెరిగితే ప్రతి ఇంట్లోకి పైరసీ సీడీలు ప్రవేశిస్తాయని, దీంతో సినీ పరిశ్రమ థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని అంటున్నారు సినీ పరిశ్రమ వర్గాలు.